తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణానది జలాల వివాదం మరోసారి బగ్గుమంది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్ కుడికాలువ వాటర్ లెవెల్స్ తీసుకోవడానికి తెలంగాణ అధికారులు డ్యాం దగ్గరకు వెళ్లారు. అయితే ఆంధ్ర అధికారులు వారిని అడ్డుకొని ఇక్కడ మీకేం పనంటూ నిలదీశారు. నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చెప్పేది లేదని, రీడింగ్ తీయొద్దంటూ వారిని అడ్డుకున్నారు. మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో విషయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు, కేఆర్ఎంబీ సమాచార గ్రూపులతో పాటు నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ ఇరిగేషన్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులకు కేఆర్ఎంబీ అధికారులు సర్ది చెప్పారు. గత ఏడాది నవంబర్లో నాగార్జున సాగర్ డ్యాంపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు డ్యాంపై పెద్ద ఎత్తున మోహరించారు. డ్యాంపై కంచెలు వేసి ఇరువైపులా భారీగా బలగాలను దించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ నవంబర్లోనే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది.